నమస్తే అండి. పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చేశారు కదండి. ఇక ఆ రోజంతా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 3 రకాల రెసిపీస్ చేశానండి. 1 కరివేపాకు పచ్చడి, 2 నువ్వుండలు, అలాగే మీకు ఉగాది వీడియోలో వేప పువ్వుతో పొడి చేసి చూపిస్తానని చెప్పాను కదండి. ఆ వేప పొడి కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. కరివేపాకు చెట్టు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఎంత ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటే ఈ పచ్చడో పొడమో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. కాకపోతే మీరు ఫస్ట్ చూసిన పెద్ద చెట్టు ఏమో మా పక్కింటి వాళ్ళదే, చిన్న చెట్టు ఏమో మా పెరట్లో చెట్టు అండి. మా చెట్టు ఆకు లేతగా ఉందని మా పక్కింటి వాళ్ళ చెట్టుది కోసాను. కోసుకున్న ఆకుల్లో ఫ్రెష్గా ఉండి ముదిరిన కరివేపాకు సపరేట్ చేశాను. ఇప్పుడు చేసే పచ్చడి నిలవ పచ్చడి అండి. నిలవ పచ్చడికి ముదిరిన ఆకు అయితేనే బాగుంటుంది. లేత ఆకు పచ్చడి టేస్ట్ బాగోదు, పచ్చడి కూడా పేస్ట్లా అయిపోతుంది. అందుకే ముదిరిన ఆకు తీసుకోవాలి. ఈ ఆకు చూడడానికి ఫ్రెష్గానే ఉన్నా కడిగితే మాత్రం చాలా దుమ్ము ఉందండి. ఆకుకూరలు ఏవైనా సరే 5-6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని రకాల ఆకుకూరలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తినకూడదు అని అంటారు. కానీ కరివేపాకు మాత్రం ఎవరైనా హ్యాపీగా తినవచ్చంటండి. ముఖ్యంగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదంటండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు కూరలో వేస్తాం కానీ తినేటప్పుడు మాత్రం తీసి పక్కన పడేస్తాం. ఈ పచ్చడి ఇప్పుడు చేయడానికి 2 కారణాలండి. 1 కరివేపాకు ఫ్రెష్గా ఉందని చేస్తున్నాను, 2 పిల్లల కోసం చేస్తున్నాను. టిఫిన్ కోసం రుబ్బిన పిండి ఇంట్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట పిల్లలకి అట్టో గుంత పొంగనాలో వేసి ఈ కరివేపాకు పచ్చడి వేసి సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్లా పెట్టేయచ్చు. శుభ్రంగా కడిగిన కరివేపాకుని ఆకులన్నీ తుంచుకొని ఆకుల్లో ఉన్న తడి ఆరే వరకు 5 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఎండలో ఉంచకూడదండి, 5 నిమిషాలు సరిపోతుంది. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా తడి ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. అలా కరివేపాకు పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టుకొని 100 గ్రాముల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు కలర్ మారే వరకు వేయించుకున్నాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు మినపప్పు వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసి ధనియాలు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదండి. ఆ టైంలో జీలకర్రను వేసి జీలకర్ర లైట్గా వేగిన తర్వాత 12 వెల్లుల్లి రేఖలు 30 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ తక్కువ వేసానండి, మీకు ఇష్టమైతే ఆయిల్ ఇంకా వేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలకి 50 గ్రాముల కరివేపాకు సరిపోతుందండి. నేనైతే కరివేపాకు ఉంది కదా అని 100 గ్రాముల వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకొని కరివేపాకులో ఉండే చెమ్మ పోయే వరకు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు వేయించుకునే దాన్ని బట్టే పచ్చడి నిల్వ ఉంటుందండి. పచ్చిగా ఉన్న పచ్చడి టేస్ట్ బాగోదు, అలానే బాగా ఫ్రై చేసుకున్న పచ్చడి చేదుగా ఉంటుంది. కాబట్టి కరివేపాకులో ఉన్న చెమ్మ పోయేంత వరకు 70% ఫ్రై చేసుకోవాలి. ఎండాకాలంలో ఎక్కువగా ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, నేనేమో వెరైటీగా కరివేపాకు పచ్చడి పెడుతున్నాను అనమాట. ఓకేనండి, వేయించుకున్న కరివేపాకుని పక్కకు తీసేసుకొని ఒక బత్తాయి సైజులో ఉండే చింతపండు గుజ్జుని తీసుకొని ఉడకబెట్టుకోవాలి. అందులోనే 50 గ్రాముల బెల్లాన్ని కూడా వేసి చింతపండు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఆవకాయ పచ్చళ్ళు వర్షాకాలంలో తినడానికే కానీ ఎండాకాలంలో తినలేం కదండి. ఇలాంటి పచ్చళ్ళు అయితే ఆవపిండి ఉప్పు కారాలు తక్కువ వేస్తాం కాబట్టి, పైగా ఆకుకూరే కాబట్టి ఆయిల్ కూడా తక్కువ వేస్తాం కాబట్టి ఎండాకాలంలో తిన్నా మరీ అంత ఓవర్ హీట్ అయితే కాదండి. వేయించుకున్న కరివేపాకు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈలోగా పొయ్యి మీద పెట్టుకున్న చింతపండు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు పేస్ట్లో మిక్సీ పట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. చింతపండుతో పులుసులు కానీ చింతపండుని ఉడకబెట్టేటప్పుడు కానీ స్టీల్ పాత్రలను వాడితే మంచిదండి. అల్యూమినియం పాత్రలో చింతపండుతో వండే వంటలు చేయకూడదటండి. అందుకే నేను స్టీల్ కుక్వేర్నే వాడతాను. ఈ స్టీల్ కడాయి నేను 750 రూపాయలకి కొనుక్కున్నానండి. చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకొని మనం ప్రతిరోజు వండుకు తినే వంట పాత్రలను మాత్రం మంచివి కొనుక్కుంటే మంచిదని నా చిన్న సజెషన్ అండి. ఓకేనండి, ఈ పచ్చడికి నేను కరివేపాకు ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం ముద్దగా ఉంది. మీరు తగ్గించుకొని వేసుకుంటే చింతపండు పేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయి పచ్చడి కొంచెం జ్యూసీగా ఉంటుంది.
ఈ పచ్చడి బయట ఉంచితే 20 రోజుల పైన ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే ఉంటుందండి. మీకు ఇష్టమైతే పచ్చడి తాలింపు పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టలేదండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ పైన వేసేసి స్టోర్ చేసుకున్నాను. ఇది చూడడానికి అంత మంచిగా కనిపించకపోవచ్చు, కానీ రుచిపరంగా ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మంచిదని చెప్పాను కదండి. బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తగ్గించుకొని, షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం లేకుండా చేసుకోవచ్చు. మా అత్తయ్య మా వారికి అయితే ఈ పచ్చడి చాలా బాగా నచ్చేసిందండి. పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని అట్లు కానీ గుంత పొంగనాలు కానీ వేసి కరివేపాకు పచ్చడితో ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకి పెట్టచ్చు. ఇక సెకండ్ రెసిపీ వచ్చేసి నువ్వుండలండి. వీటి కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని నువ్వుల్ని వేసుకొని నువ్వులు చిట్పట్టమనే వరకు వేయించుకోవాలి. సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లో ఇలా ఏవో ఒక స్నాక్స్ తయారు చేసుకుని ఉంచుకుంటే మాటికి చిల్లరగా 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చే పని ఉండదండి. నేనైతే బయట ఫుడ్ పెట్టడానికి ఇష్టపడనండి. ఓకేనండి. నువ్వులు వేగిన తర్వాత వేయించిన నువ్వుల్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఆ పెనంలోనే చిన్ని టీ గ్లాస్ నీళ్లు వేసుకొని బెల్లాన్ని వేసుకోవాలి. కేజీ నువ్వులకు 3/4 కేజీ బెల్లాన్ని తీసుకున్నామండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కేజీ బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లాన్ని వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా వేస్ట్ ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. నువ్వులు ఎదిగే వయసు పిల్లల నుంచి అన్ని వయసుల వారికి ఎముకల బలానికి చాలా మంచిదండి. పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే చాక్లెట్స్ తినడానికి స్వీట్గా ఉంటాయి కాబట్టి. ఆ స్వీట్స్ ఇచ్చే కంటే బెల్లంతో హెల్తీగా ఎలాంటి స్నాక్స్ తయారు చేసుకొని పెట్టవచ్చు. ఈ నువ్వుండలకు పాకం ముదురుపాకం పట్టుకోవాలండి. ముదురుపాకం వచ్చిన తర్వాత నువ్వులు వేసుకొని బెల్లం నువ్వులు కలిసేలా బాగా కలుపుకోవాలి. మేము కేజీ నువ్వులు తీసుకున్నాం కదండి, ఒక్కరే కలపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ముదురుపాకం కాబట్టి గట్టిగా ఉంటుంది, అందుకే మా వారు పెనం పట్టుకుంటే మా అత్తయ్య కలిపింది. మా అత్తయ్య పనిచేసేది ఇలాంటి బెల్లం వంటలు తయారు చేసే చిన్న ఫుడ్ ఫ్యాక్టరీలోనేనండి. మా అత్తయ్య ఏం చేస్తుందో ఒక వీడియోలో మీకు షేర్ చేశాను. ఆ వీడియో మీకు నచ్చుతుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే వెంటనే ఉండలు చుట్టేసుకోవాలి. చుట్టేటప్పుడు లైట్గా వాటర్ని చేతులకు తడి చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. పాకం మాత్రం అస్సలు చల్లారనివ్వకూడదండి. పాకం చల్లారితే ఉండలు సరిగా రావు, అందుకే అత్తయ్య స్పీడ్గా ఉండలు చుట్టేస్తుంది. చాలా సింపుల్గా ఈ నువ్వుండలు చేసుకోవచ్చు. ఈ నువ్వుండలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకే కదండి, మన పెద్దవాళ్ళం కూడా రోజుకి 2 ఉండలు తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఇక థర్డ్ రెసిపీ వచ్చేసి చేదుగా వేపపొడి అండి. తీయగా స్వీట్ చూపించిన ఊరు గురించి అంతలోనే ఈ వేపపొడి ఏంటి అని అనుకుంటున్నారా? ఉగాదికి ఉగాది పచ్చడి చేశాను కదండి, అప్పుడు పచ్చడి చేయగా మిగిలిన చిన్న వేప మొగ్గలతో ఈ పొడి చేశానండి. మా అత్తయ్య పువ్వుల రేఖలను మాత్రమే ఉగాది పచ్చడిలో వేస్తుందండి. వేప పువ్వులోని మిగిలిన మొగ్గల్ని వేస్ట్గా పాడేయడం నాకు ఇష్టం లేక ఈ మొగ్గల్ని 1 వారం రోజులు ఎండలో ఆరబెట్టి అవి డ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసి చిన్న గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేసుకొని తాగితేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని అంటారు కదా. అలాంటిది అన్ని ప్రయోజనాలున్న వేపని మనం ప్రతిరోజు తినే ఆహారంలో భాగం చేసుకుంటే ఇంకా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు కదా. ఈ పౌడర్ని 2 రకాలుగా వాడుకోవచ్చండి. ఒకటి ఉదయాన్నే పరగడుపున 1 అర స్పూన్ పౌడర్ని వాటర్లో కలిపి తాగవచ్చు. 2 మనం తినేటప్పుడు ఫస్ట్ తినే ముద్దలో ఈ పొడి వేసుకొని తింటే మన బ్లడ్ క్లీన్ అవుతుంది.
ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు ఈ పొడి వాడితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఏదైనా తక్కువగా వాడితేనే మంచిదండి. రోజుకి 1/2 స్పూన్ సరిపోతుంది. మనం తినే ఆహారమే మనకి మందులు అవ్వాలి, కానీ మందులే ఆహారం అవ్వకూడదు కదండి. ఇష్టమైనవి తింటూ ఆహార నియమాలు పాటిస్తూ మంచి ఆహారాన్ని తింటూ ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనండి, నేను మీకు షేర్ చేసిన 3 హెల్తీ రెసిపీస్లో మీకు ఏది బెస్ట్ రెసిపీ అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇక ఈ వీడియోపై మీ మంచి అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.